ముందుగా దేవుని స్తోత్రాలండి. మీకు అందరికీ కూడా వందనాలండి. ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. దేవుని యొక్క వాక్యము మనం తెలుసుకోవటం అనేది, వినటం అనేటువంటిది మనకు ఎంతో ప్రాముఖ్యమైంది. నేటి కాలంలో సమాజంలో మరి మనుషులందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది, విలువైంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం తెలుసుకొని, విని, గ్రహించి, అర్థం చేసుకొని దేవుని వైపు మనం తిరిగినప్పుడు, దేవుని మనం నమ్ముకున్నప్పుడు మనకి దేవుడిచ్చేటువంటి రక్షణ అనేటువంటిది మనకు అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఉదయకాలంలో మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశం ఏమిటంటే, మానవుని ఎడల దేవుని ఉద్దేశము. మానవుని ఎడల దేవుని ఉద్దేశము ఉంది. ఎందుకంటే మానవుని దేవుడు తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు, మానవుని దేవుడు కలుగజేసినప్పుడు మానవుని ఎడల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఉద్దేశం లేకుండా, ఆయన ఏ కారణం లేకుండా, మరి ఏ యొక్క ఆలోచన లేకుండా దేవుడు మానవులను సృష్టించలేదు. కాబట్టి మానవుని ఎడల దేవుని ఉద్దేశము ఎలా ఉంది అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ఈ సమయంలో మొట్టమొదటిగా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చదువుకుందామండి. ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందామండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం చదువుకుందామండి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమనంటే, మానవుని ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వెతకాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా మరి మానవుని దేవుడు ఎందుకు తయారు చేశాడు, ఎందుకు ఆయన సృష్టించాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా మరి దేవుని గురించి తెలుసుకోవడం అనేది, నేర్చుకోవడం అనేటువంటిది చాలామందిలో కూడా మరి లేదు. ఎందుకనంటే మానవులు లోకంలో ఏమిటంటే, మనుషులు మరి ఎందుకు జన్మించారు, ఎందుకు బ్రతుకుతున్నారు, ఈ బ్రతుకు తర్వాత, ఈ జీవితం తర్వాత మళ్ళీ ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. అందుకనే ఈ విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, దేవుడు మానవుని సృష్టించాడు. ఆయన
యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందరేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అంటే ఆయన ఆదాము అవ్వ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క మనిషిని, స్త్రీలు కానీ పురుషుల్ని కానీ అందరినీ కూడా దేవుడు సృష్టించాడు. అందరినీ కూడా ఆయన కలుగజేశాడు. కాబట్టి కలుగజేసినటువంటి దేవుడు మరి మానవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని వెతకాలని, ఆయన గురించి తెలుసుకోవాలని. దేవుడు సృష్టికర్త ఎవరో, మరి సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరో, పరిశుద్ధుడైన దేవుడు ఎవరో, సత్యవంతుడైన దేవుడు ఎవరో అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని, అందరూ కూడా దేవుని వెతకాలని, దేవుని గురించి ఎరిగినటువంటి వారుగా ఉండాలని. ఇంకా మరి కింద వచనాల్లో కూడా ఆయన దేవుని వెతకలాడి తరువులాడి కనుగొందరేమో అని తన వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులను కొందరును చెప్పుచున్నారు. అంటే మనుషులను దేవుడు ఎందుకు ఆయన కలుగు చేశాడు, ఎందుకు సృష్టించాడు అంటే, ఈ లోకంలో ఆయన ఎందుకు తయారు చేసి వచ్చింది అంటే, మనుషులందరూ కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా, దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉండి ఆయన యొక్క బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరినీ కూడా దేవుడు సృష్టించాడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వెతకాలని, దేవుని గురించి తెలుసుకోవాలని. ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఎన్నో విగ్రహ సంబంధమైనటువంటి విగ్రహాలుగా ఉన్నటువంటి అవి దేవుళ్ళు కాదు, వాటిలో దైవత్వము లేదు. కానీ వాటి వల్ల ఈ ప్రపంచము, ఈ లోకము కలగలేదు, ఈ లోకము సృష్టించబడలేదు. కానీ సత్యవంతుడైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, సమస్తానికి కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే తండ్రి. ఆయన ద్వారా సమస్తము కూడా కలుగు చేయబడింది, సమస్తము కూడా దేవుడు సృష్టించాడు. అదేవిధంగా మనుషులను కూడా దేవుడు సృష్టించాడు. ఈ మనుషులను సృష్టించి దేవుడు ఆయన మానవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన మానవుని గురించి ఏమనుకుంటున్నాడో, ఎందుకు ఆయన ఈ లోకంలో మనుషులను ఆయన సృష్టించవలసి వచ్చిందో, మనుషులను ఆయన ఎందుకు ఆయన నిర్మాణం చేశాడో, కలుగజేసి ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క యావత్ భూమి మీద, అంటే ప్రపంచం మొత్తం మీద, లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని వెతకాలని, దేవుని తడవలాడి కనుక్కోవాలని, అంటే దేవునికే మొదటి స్థానము ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని, దేవుని తెలుసుకోవాలని, దేవుని నమ్మాలని, ఆయనే సమస్తానికి సృష్టికర్త అయినటువంటి దేవుడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆయన నమ్మి ప్రతి ఒక్కరు కూడా ఆయన సంతానముగా, ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరినీ కూడా దేవుడు సృష్టించాడు. ఇంకా మానవునికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలం ఏంటంటే, మనిషి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే, జీవించినప్పుడే మనిషి మార్పు చెందాలని, మారు మనసు పొందాలని, దేవుని వైపు తిరగాలని, దేవుని వైపు తిరిగి దేవుని నమ్మి దేవుని యొక్క మరి చిత్తమేంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మానవులను దేవుడు సృష్టించాడు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో మనం నమ్మకపోతే, మనం దేవుని గురించి తెలుసుకోకపోతే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మానవుని యొక్క స్థితిగతులు, మానవుని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అవి దేవునికి దూరం అయిపోయి నిత్యనరకాగ్నికి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క స్థితిలోనికి మనుషులు వెళ్ళిపోతారు అని
వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోకంలో దేవుని నమ్మని వారు, దేవుని ఎరగినటువంటి వారు, దేవుని నమ్మిన వారు కూడా, దేవుని గురించి తెలుసుకున్నటువంటి వారు కూడా మానవుని పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశము, ఆయన యొక్క దేవుడు ఏమనుకుంటున్నాడు మనుషులను గురించి, మనుషులను ఎందుకు దేవుడు సృష్టించాడు, ఎందుకు ఆయన కలుగజేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మి దేవుని గురించి తెలుసుకొని దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి అవకాశం ఉన్నదని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక లోకంలో నాస్తికులు, మూర్ఖులు, మరి మూర్ఖంగా మాట్లాడేటువంటి వారు దేవుడు లేరు, ఎవరు లేరు అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రపంచం ఉంది, ఈ లోకం ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా జీవిస్తూ ఉన్నారు, బ్రతికి ఉన్నారు. ఈ లోకంలో మానవులు జీవిస్తూ ఉన్నారు, బ్రతికి ఉన్నారు అంటే ఈ లోకంలో మరి ఆ జీవంతో, ఊపిరితో ఉన్నారు అంటే దానికి కారణము దేవుడే. కాబట్టి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా నమ్మి తెలుసుకొని ఆయన వైపు ప్రతి ఒక్కరు కూడా తిరగాలని, ఆయన వెతికేటువంటి వారుగా ఉండాలని, అంటే అన్ని విషయాలలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేటువంటి వారుగా మనుషులందరూ కూడా ఉండాలని మానవులను దేవుడు కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ఇంకొక రెండవ విషయాన్ని కూడా మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాలను కూడా మనం చదువుకుందాం. ఇక్కడ కూడా మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటో, ఆయన యొక్క మరి దేవుడు ఏమనుకుంటున్నాడో, ఎందుకు ఆయన మనుషులను ఆయన సృష్టించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాలను మనం చదువుకుందాం. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని ఇక్కడ దావీదు భక్తుడు ఆయన ఈ విషయాలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు మానవులను ఎందుకు ఆయన సృజించాడు, ఎందుకు ఆయన ఈ లోకంలో సృష్టించాడు. తల్లి గర్భమందు తల్లిదండ్రుల ద్వారా ఒక శిశువుగా, పిండముగా ఏర్పడి మరి తల్లిదండ్రుల ద్వారా ఒక బిడ్డ ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు, జన్మించినప్పుడు, పుట్టినప్పుడు వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటో, మానవుని పట్ల దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశము, తలంపు ఏమిటో అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు గారు గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు. ఏమనంటే, దేవా నీవు నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంటే మానవులను దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆశ్చర్యంగా ఆయన సృష్టించాడు, కలుగజేశాడు. ఎందుకంటే ఒక మానవుని దేవుడు కలుగజేసేటువంటి విషయంలో, ఆయన నిర్మాణం చేసేటువంటి విషయంలో ఆయన మానవుల్లో ఉన్నటువంటి యొక్క అవయవ భాగాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మానవులను దేవుడు తయారు చేశాడు. ఈ ప్రపంచంలో మరి శాస్త్రవేత్తలు, మేధావులు, గొప్ప గొప్ప పండితులు మానవులను ఎవరు కూడా తయారు చేయలేదు. ఎవరు కూడా ఈ యొక్క మనుషులను మరి రూపాన్ని, యొక్క పోలికను, మనిషిలో ఉన్నటువంటి యొక్క భాగాలన్నీ కూడా, అవయవాలన్నీ కూడా దేవుడు మాత్రమే కలుగజేశాడు. ఇంకా మనుషుల్లో ఎవరు కూడా కలుగజేయలేదు. ఎవరు కూడా మనిషిని, మానవుని చేయలేదు. కానీ దేవుడు మాత్రమే చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు గ్రహించాడు.
ఇంకా మనుషులను దేవుడు కలుగజేసి ఉన్నాడు, నిర్మించి ఉన్నాడు, ఆయన సృష్టించి ఉన్నాడు. కానీ ఎందుకు సృష్టించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. ఏమిటంటే, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మనుషులను దేవుడు ఎందుకు ఆయన సృష్టించాడు, ఎందుకు ఆయన కలుగజేసి ఉన్నాడంటే దేవుని స్తుతించడం కొరకు, దేవునిని మహిమపరచడం కొరకు, దేవునిని ఆరాధించడం కొరకు, స్తుతించడం కొరకు మనుషులను దేవుడు సృష్టించాడు. అందుకోసమే దేవుడు మానవులను ఈ లోకంలో ఆయన పుట్టించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది కూడా లోకంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం ఈ లోకంలో ఉన్నామంటే ఏదో మనం బ్రతకటానికి, జీవించడానికి, తినడానికి, త్రాగటానికి, ఆ తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అని అనుకుంటున్నారు. కానీ అటువంటిది ఏం కాదు. మనకి ఏ కారణం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా మనుషులను దేవుడు చేయలేదు, ఆయన సృష్టించలేదు. కానీ ఒక కారణం ఉంది, ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే దేవునిని స్తుతించడం కొరకు, ఆయనను మహిమపరచడం కొరకు దేవుడు మనుషులను ఆయన సృష్టించి ఉన్నాడని దావీదు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7-9 వచనాల వరకు మన వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7-9 వచనాల వరకు ఉన్నటువంటి వాక్యాలు మనం చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బధీరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మానవుని ఎందుకు కలుగజేసి ఉన్నాడు, ఎందుకు ఆయన ఈ లోకంలో నిర్మించాడు, సృష్టించాడు, తయారు చేసి ఉన్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దేవునిని మహిమపరచడం కొరకు. దేవునిని మహిమపరచడం కొరకు మానవుని దేవుడు కలుగజేసి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు. అందుకోసం ఆయన మానవులను ఆయన నిర్మించి ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ వాక్యం ద్వారా మనకి చెప్పబడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, మనుషులందరూ కూడా దేవుని ద్వారా సృష్టించబడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరకు రావాలని, ఆయన సన్నిధికి వచ్చి దేవుని గురించి తెలుసుకునేటువంటి వారుగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మానవులను దేవుడు సృష్టించాడు. అందుకోసం ఆయన ఈ లోకంలో మనుషులందరినీ కూడా ఆయన కలుగజేసి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? దేవుని మహిమపరచడం అంటే ఆయనకి లోబడి ఉండటం. దేవుని ఎడల మనల్ని మనం తగ్గించుకొని ఆయన గొప్ప చేయటం, దేవుడిని గొప్ప చేయటం, దేవుణ్ణే గొప్పగా మనం ఆయనకి మొదటి స్థానం, ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన్ని మహిమపరచడం అంటే దేవునికే మొదటి స్థానం, ప్రథమ స్థానం ఇవ్వటం. దేవుడు హెచ్చింపబడాలి, మనుషులేమో తగ్గించబడి ఉండాలి. అదే దేవుని మహిమపరచడం అంటే. కాబట్టి దేవుని మహిమపరిచేటువంటి విషయంలో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దేవుడు అని, ఆయనే లోకానికి ఆయన సృష్టికర్త అని, దేవుడు అని, సమస్తానికి కూడా ఆయనే మరి ఆధారభూతుడని, నిర్మాణకుడు అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మాలి, ఆయనని మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి. అంటే ఆయనకు లోబడాలి. మన ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, కనపరచబడాలి. అది ఎల్లప్పుడూ కూడా మనము ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. ఆయనను మనం ఎప్పుడు కూడా మనము గణపరుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మహిమపరచబడతాడు. మనల్ని మనం తగ్గించుకొని దేవుని మనం హెచ్చించేటువంటి వారుగా, దేవునికే మొదటి స్థానం మన జీవితంలో ఇచ్చేవారుగా ఉన్నప్పుడు మనం దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే, మనము ఆయనను గొప్ప చేసినప్పుడు, ఆయనను మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఆయన
సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మరి మన యొక్క మన ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. మన ద్వారా దేవుడు ఎప్పుడు కూడా ఆయన కనపరచబడుతూ ఉంటాడు. ఆయనకే మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు, ఆయనకే మనం ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, మనం దేవునికి లోబడి మనల్ని మనం తగ్గించుకొని విధేయులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం మహిమపరిచేటువంటి వారిగా మనం ఉంటాం. ఇంకా ఏంటంటే ఈ లోకంలో దేనికి కూడా మనం మొదటి స్థానం ఇవ్వకూడదు, కానీ దేవునికి మాత్రమే మనం మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి ఆయనకి మనం లోబడి తగ్గించుకొని విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఆయన ఘనపరచబడుతూ ఉంటాడు. ఈ మహిమ అంతా కూడా మనం చేసేదంతా కూడా దేవునికే వెళ్ళిపోతుంది. దేవునికే అది చెల్లుబాటు అయ్యే విధంగా, దేవునికే ఘనత తెచ్చేటువంటి విధంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. అంతేకాదు మనం కనపరచుకోవటం, మనల్ని మనం గొప్ప చేసుకోవటం, మన గురించి మనమే చెప్పుకొని మరి ఇతరులకి మనం సాటించుకోవడం, చెప్పుకోవడం అనేటువంటిది కాదు. కానీ దేవుని గురించి మనం చెప్పాలి, దేవుని గురించి మనం తెలియజేయాలి. దేవుని గురించి మనం ఇతరులకు మనం చెప్పినప్పుడు, దేవుని గురించి మనం తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. అప్పుడు దేవుని యొక్క నామమునకు మహిమ చెల్లించేటువంటి వారిగా మనం ఉంటాం. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకున్నాము. మరి అది ఏంటంటే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వచనాలను కూడా మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వచనాలను మనం చదువుకున్నాం. అక్కడ కూడా మానవుని దేవుడు ఎందుకు ఆయన కలుగజేశాడు, ఎందుకు ఆయన మరి నిర్మించి ఉన్నాడు అనేటువంటి కారణాన్ని, ఉద్దేశాన్ని దేవుడు మనతో మాట్లాడటం జరుగుతూ ఉంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయో ఎరిగి ఉండి నీ మనసును మనసుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి. గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయనను నీవు కనపరచలేదు. ఇక్కడ మనం చూసినప్పుడు నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షాజరు అనేటువంటి రాజు ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయన ఏం చేశాడు, దేవుని కంటే కూడా దేవునికి బదులుగా ఆయన తనను తాను ఇచ్చించుకున్నాడు. ఇంకా దేవునికి విరుద్ధమైనటువంటి, దేవుడు అసహించుకునేటువంటి ఆ యొక్క మద్యపానమును మద్యంలో తీసుకొచ్చుకొని ఆయన తాగాడు. ఆయన తాగటమే కాకుండా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన తాగించాడు. ఇంకా దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసి ఆయన విగ్రహారాధన చేశాడు, విగ్రహాలకు ఆయన మొక్కాడు. అప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు కనపరచలేదు. అంటే మానవుని దేవుడు ఎందుకు కలుగజేశాడంటే దేవుని కనపరచడం కొరకు, దేవుణ్ణి ఘనపరచడం కొరకు, దేవుని స్తుతించడం కొరకు, దేవుని మహిమపరచడం కొరకు, దేవుని ఆరాధించడం కొరకు మానవుని దేవుడు కలుగజేశాడు. అందుకు ఆయన మానవులను ఈ లోకంలో ఆయన తయారు చేశాడు, ఆయన సృష్టించాడు. కాబట్టి రాజు బెల్షాజరు అనేటువంటి రాజు దేవుని విడిచిపెట్టేశాడు, దేవుని నమ్మకుండా విగ్రహారాధన చేశాడు. మద్యమును ఆయన తాగి ఆయన మత్తులుగా ఉన్నాడు. ఇంకా ఏంటంటే
దేవుని ఆయన విడిచిపెట్టేశాడు. నిజదేవుడు అయినటువంటి తండ్రిని, యెహోవాను విడిచిపెట్టి ఆయన వేరొకటి ఆయన చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధమైనటువంటి చర్యలు కార్యములు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నీవే హెచ్చించుకొని, నిన్ను నీవే నీ సొంత ఆలోచన చొప్పున, నీ ఉద్దేశం చొప్పున, నీవనుకున్నట్టుగా నీవు చేస్తూ ఉన్నావు. నన్ను నీవు మర్చిపోయావు. నీ ప్రాణాన్ని, సకల మార్గాలను, నీలో ఉన్నటువంటి ఆ యొక్క జీవమును, ఊపిరిని నేనే కలుగజేశా. నేనే నిన్ను సృష్టించా. కాబట్టి నన్ను నీవు మర్చిపోయావు. నన్ను నీవు కనపరచట్లేదు, నన్ను నీవు ఆరాధించట్లేదు. కాబట్టి నీవు తగ్గించబడతావు, నీవు రాజుగా ఉండకుండా నీవు పక్కకి వెళ్ళిపోతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా నేటి కాలంలో ఉన్నటువంటి మనుషులు కూడా చాలామంది, ఎంతోమంది దేవుని కంటే కూడా తమను తాము హెచ్చించుకొని తమను తామే గొప్ప చేసుకొని మరి తామే దేవుడు అన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ దేవుని మర్చిపోతున్నారు, నిజమైనటువంటి దేవుని మర్చిపోతున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోతున్నారు. ఇంకా దేవునికి బదులుగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఆరాధిస్తూ ఉన్నారు, వాటిని మొక్కుతున్నారు. కానీ వాటి వలన ఏ ప్రయోజనం లేదని, ఏ ఉపయోగం లేదని, నిజమైనటువంటి దేవుడు యెహోవా అని, తండ్రి అని, ఆయన్నే ఆరాధించాలని, ఆయన్నే గణపరచాలని, స్తుతించాలని రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేటి కాలంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవుని గణపరచాలి. ఎందుకు అంటే కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణమును, జీవమును, మన యొక్క ఈ శరీరాన్ని, ఈ రూపాన్ని, ఈ యొక్క పోలికను దేవుడే చేశాడు. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనం జీవిస్తున్నాం. ఆయన ద్వారా మాత్రమే మనం బ్రతికి ఉన్నాం, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారుగా ఉండాలని, అందుకే దేవుడు మరి మానవులను కలుగజేశాడు. అందుకని మనుషులందరినీ కూడా ఆయన సృష్టించాడు. ఆయన గణపరచాలని, ఆయన్ని స్తుతించాలని, ఆయనను ఆరాధించేటువంటి వారుగా ప్రతి ఒక్కరు కూడా, మనుషులందరూ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనుషులను దేవుడు కలుగజేశాడు, నిర్మించాడు, ఆయన సృష్టించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇక్కడ కూడా దేవుడు మానవులను దేవుడు ఎందుకు కలుగజేశాడు, ఎందుకు ఆయన నిర్మించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తన జీవితంలో మరి ఈ విషయాన్ని కనుగొన్నాడు, తెలుసుకున్నాడు. ఆయన ఈ కాలంలో ఉన్నటువంటి మనం కూడా తెలుసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే మనుషులను ఆయన ఎందుకు తయారు చేశాడు, ఎందుకు నిర్మించాడు, ఎందుకు ఆయన ఈ జీవితాన్ని, ఈ కాలాన్ని, ఈ యొక్క మరి సమయాన్ని దేవుడు మనకు ఎందుకు ఇస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ లోకంలో మనుషులందరూ కూడా ఇంకా బ్రతికి ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనుషులందరూ కూడా యథార్థవంతులుగా, దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలని, దేవుని ఎదుట మరి లోపం లేనటువంటి వారుగా, నీతిగా, పరిశుద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరినీ కూడా దేవుడు కలుగజేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ మానవులను ఎందుకు ఆయన పుట్టించాడు, ఎందుకు ఆయన నిర్మించాడు, ఎందుకు కలుగజేసి ఉన్నాడు, ఎందుకు ఆయన మనుషులందరినీ కూడా ఈ విధంగా ఈ యొక్క ప్రపంచంలో, లోకంలో ఎందుకు ఆయన అందరినీ కూడా ఆయన జీవింపజేస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు, ఎందుకు మానవులకి ఈ జీవితాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయము మరి ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అది ఏమిటంటే నరులను యథార్థవంతులుగా, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ
వారు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే మనుషులందరినీ కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు ఆయన నిర్మించాడు అంటే యథార్థవంతులుగా ఉండాలని. యథార్థవంతులు అంటే ఏ లోపం లేనటువంటి వారుగా, వారిలో ఏ తప్పిదము లేకుండా, పాపం లేకుండా, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం వారిలో లేకుండా పరిశుద్ధంగా, నీతిగా దేవుని ఎడల మరి వారు ఉండాలని, యథార్థంగా ఉండాలని, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని దేవుడు మనుషులను ఆయన సృష్టించాడు. ఆయన ఈ లోకంలో మనుషులందరినీ కూడా ఆయన పుట్టించాడు. అందుకోసమే ఆయన పుట్టించాడు. కానీ మనుషులు పాపం చేసి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ వారు నీతి తప్పి, యథార్థతను తప్పి, వారిలో పాపం చేస్తూ, వారిలో తమను తాము అపవిత్రం చేసుకుంటూ, తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క ఆత్మను, వారిలో ఉన్నటువంటి తన యొక్క దేహమును వారు అపవిత్రం చేసుకుని నాశనం చేసుకోవడానికి కాదు దేవుడు మనుషులను సృష్టించింది. కానీ ఆయన సృష్టించింది ఎందుకు అంటే యథార్థవంతులుగా ఉండటం కొరకు మనుషులను దేవుడు తయారు చేశాడు. అందుకోసం ఆయన ఈ లోకంలో అందరినీ కూడా ఆయన పుట్టించారు. కాబట్టి మనుషులు మాత్రం ఎలా ఉన్నారు? వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు తంత్రాలు, అంటే వాళ్ళు ఆలోచనలు, ఉద్దేశములు, తలంపులు అన్నీ కూడా తమకు తాముగా, తమ సొంతగా వారు ఆలోచించుకొని, తమ సొంతగా వారు మరి ఆలోచించుకొని, నిర్ణయించుకొని, వారి ఉద్దేశం చొప్పున దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. తంత్రములు అంటే కల్పించుకునేవి, వారు సొంతగా ఆలోచించుకునేవి, సొంతగా నిర్ణయించుకునేటువంటి పనులు. అటువంటి పనులు చేస్తూ దేవుని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయారని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనుషులందరూ కూడా తంత్రములను కల్పించుకునేటువంటి వాటిని విడిచిపెట్టేసి దేవుని నమ్మాలని, దేవుని ఎరగాలని, మనుషులందరూ కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా, ఏ లోపం లేనటువంటి వారుగా, నీతిగా, పరిశుద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలని, దేవుని ఎదుట ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం. అందుకనే మనుషులను దేవుడు ఈ లోకంలో ఆయన సృష్టించాడు. తండ్రి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనుషులందరినీ కూడా, మానవులందరినీ కూడా దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. ఆయన ఈ లోకంలో ఆయన జన్మింపజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని, ఈ యొక్క సంగతిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. లేకపోయినట్లయితే వారు మరి దేవునికి దూరం అయిపోయి, దేవునికి ఎడబాటుగా ఉండి తమను తామే పాడు చేసుకొని, నశింపజేసుకునేటువంటి, నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి, తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం చదువుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము. ఇక్కడ కూడా దేవుడు మానవుని ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, ఆ ఉద్దేశం ఏంటో, ఆయన మనుషుల గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అనేటువంటి విషయము ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట
తెలియపరచెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మిమ్మల్ని అందరినీ కూడా నేను మరి నా ప్రజలుగా, నా జనాంగముగా, నా యొక్క సొత్తుగా, నా యొక్క సంపాద్యముగా, నేను సంపాదించినటువంటి, నేను కలుగజేసినటువంటి, నిర్మించినటువంటి నా ప్రజలుగా మీరు ఉండాలని, నా సొత్తుగా మీరు ఉండాలని, నా వారై మీరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని నేను నిర్మించాను. అటువంటి ఉద్దేశాన్ని మీ పట్ల నేను కలిగి ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క నిబంధనను మీరు పాటించాలి, నా నిబంధనను మీరు గైకొనాలి, నా నిబంధన ప్రకారం మీరు నడవాలి. అప్పుడు మాత్రమే మీరందరూ కూడా నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపముగాను రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. అంటే దేవుడు మానవులను ఎందుకు ఆయన కలుగజేశాడు, ఆయన ఎందుకు నిర్మించాడు అంటే, మనుషులందరూ కూడా దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి జనాంగముగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పాపం లేనటువంటి వారుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మానవులను దేవుడు కలుగజేశాడు. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా నాకు యాజకులుగా ఉండాలి, పరిశుద్ధ జనాంగముగా ఉండాలి, మరి నాకు సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండాలి, నా జనాంగముగా, నా యొక్క సొంత ప్రజలుగా మీరు ఉండాలి. అందుకనే నేను మిమ్మల్ని కలుగజేశాను, అందుకనే మీకు ఈ జీవితాన్ని నేను ఇచ్చాను అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేటి కాలంలో చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే, మానవులను దేవుడు ఎందుకు కలుగజేశాడు, ఎందుకు ఆయన నిర్మించాడు అనేటువంటి విషయము పూర్తిగా వారు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు, ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని సన్నిధికి రావట్లేదు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని వారు వినట్లేదు కాబట్టి, దేవుని గురించి వారు తెలుసుకోవడం లేదు కాబట్టి, వారు దేవుని పట్ల వారి ఎడల దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటో, ఆ యొక్క ఏ ఉద్దేశంతో మనుషులను ఆయన కలుగజేశాడో, ఎందుకు ఆయన నిర్మించాడో అనేటువంటి విషయము చాలామంది కూడా గమనించట్లేదు నేటి కాలంలో. కానీ మనము మాత్రం, మనుషులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ విషయం. అది ఏమిటంటే, దేవుని ఎదుట మనుషులందరూ కూడా మరి పూర్వకాలంలో ఇశ్రాయేలీలకు ఈ విషయాన్ని చెప్పాడు. నేటి కాలంలో మనతో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే, మీరందరూ కూడా నా ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జనాంగముగా మీరు నాకు ఉండాలి, నా ఎదుట ఉండాలి మీరు. అప్పుడు మాత్రమే మీరు నా వారుగా ఉంటారు, నా ప్రజలుగా ఉంటారు, నాకు చెందినటువంటి వారుగా మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏమిటంటే, తనను నమ్మిన వారు, తనను ఎదిగినటువంటి వారు, తన బిడ్డలుగా, తన ప్రజలుగా ఉండేటువంటి వారిని రక్షిస్తానని ఆయన హామీ చేశాడు, ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. కాబట్టి ఆయన వాగ్దానం అనేటువంటిది ఎంతో నిశ్చయమైంది. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది, నిరంతరం కూడా ఉండేది. కాబట్టి ఆయన యొక్క నిబంధనను ప్రతి ఒక్కరు కూడా గైకొనాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క మాటలను విని దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు వారు కూడా దేవుని ఎదుట వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మరి దేవుని జనాంగంగా, దేవుని ప్రజలుగా వారు ఉండటానికి గొప్ప అవకాశం ఉన్నదని ఈ వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22-23 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఇక్కడ కూడా మానవులను దేవుడు ఎందుకు తయారు చేశాడు, ఎందుకు ఆయన తయారు చేసి వచ్చింది, ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేటువంటి
కారణాన్ని, ఉద్దేశాన్ని దేవుడు మనతో మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడినగుదును. అది నాకు దూరమగునుగా, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? సమూయేలు గారు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఇశ్రాయేలీయులతో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు తయారు చేశాడు, ఎందుకు ఆయన నిర్మించాడు, మీ పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఏంటో ఆయన మీకు చెప్తున్నాడు, మీకు తెలియజేస్తున్నాడు. మనకందరికి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఆ తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. అంటే ఆయన మనుషులందరినీ కూడా, మానవులందరినీ కూడా తన యొక్క ప్రజలుగా, జనాంగంగా చేసుకున్నట్టుగా ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. తన యొక్క ఘనమైన నామము నిమిత్తము ఆయన ఎవరిని కూడా ఆయన విడనాడడు, విడిచిపెట్టడు. ఎవరు కూడా దేవునికి దూరంగా, వేరుగా ఎవరు కూడా ఉండాలనేటువంటి ఆలోచన దేవునికి లేదు. కాబట్టి అందుకని ఆయన ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఏమనంటే, యెహోవా మిమ్మును తనకు జనాంగముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని నమ్మాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని యొక్క నామమును ఎప్పుడు కూడా వారు ప్రార్థించే విధంగా, స్తుతించే విధంగా ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క ఉద్దేశం. అందుకని ఆయన మనుషులందరినీ కూడా ఈ లోకంలో ఆయన తయారు చేశాడు, ఆయన నిర్మించాడు. మనుషులందరికీ కూడా ఈ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి దేవుడు కోరుకునేది ఏమిటంటే, ఆయన ఆశించేది ఏమిటంటే, తనకు జనాంగముగా చేసుకోవాలని, జనాంగంగా ఉండాలని. ప్రతి ఒక్కరు కూడా దేవునికి యొక్క ప్రజలుగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క సొత్తుగా, ఆయనకి చెందినటువంటి వారుగా, దేవునికి ఇష్టము ఆయనకు చెందిన వారుగా, దేవుని జనాంగంగా, దేవుని ప్రజలుగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉండాలనేటువంటిది దేవునికి ఇష్టం, దేవునికి కోరిక. ఆ కోరిక దేవుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి కాలంలో దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా? దేవుని ఇష్టం మనం తెలుసుకుంటున్నామా? ఆయన ఇష్టము, ఆయన కోరిక, ఆయన యొక్క సంకల్పము, ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి రావాలని, దేవుని నమ్మాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, ఆయన వైపు తిరగాలనేటువంటిది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. అంతేగాని దేవునికి దూరం అయిపోయి, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని నమ్మకుండా అందరూ కూడా దూరం అయిపోవాలని, అందరూ కూడా వేరుగా ఉండాలనేటువంటి ఆలోచన దేవునికి అంత మాత్రం కూడా లేదు. అటువంటి ఆలోచన, అటువంటి ఉద్దేశం దేవునికి అంత మాత్రం కూడా లేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యం ద్వారా గ్రహించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధికి మనం రావాలి. ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆలోచన మన పట్ల ఏమైంది, మనం ఎటువంటి వారుగా మనం ఉండాలి, దేవుని ఎదుట ఎలా మనం నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. అందుకని ఆయన 23వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, నా మట్టుకు నేను
మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానవల్లని, ఆ మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. అంటే దేవుని యొక్క మార్గము, దేవుడు మనకు చూపించినటువంటి ఆ యొక్క మంచి మార్గము, శ్రేష్టమైన మార్గము, ఉన్నతమైనటువంటి మార్గంలో, ఆయన మార్గంలో, ఆయన యొక్క సన్నిధిలో మనం నడవాలని, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు మరి కోరుకున్నట్టుగా ఆశించిన విధంగా మనం నడుచుకోవాలని మనుషులందరినీ కూడా దేవుడు సృష్టించాడు. అందుకోసమే మనలందరినీ కూడా దేవుడు నిర్మించాడు. అంతేగాని ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండండి, ఎవరి తీరుగా వాళ్ళు ఉండండి, ఎవరి తీరుగా వాళ్ళు బ్రతకండి అని దేవుడు మానవులను ఆయన సృష్టించలేదు. అందుకు దేవుడు మానవులని ఈ లోకంలో ఉంచలేదు. కానీ దేవుడు ఆయన కోరిక, ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా యెహోవాకు, దేవునికి జనాంగంగా ఉండాలని, ఆయన జనాంగంగా, ఆయన ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చదువుకుందాము. ఆదికాండము 9వ అధ్యాయము 6-7 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఇక్కడ కూడా మానవుని ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము, ఆ ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క మరి సంకల్పం ఏమిటో అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి సంకల్పం ఉంది, ఆయనకి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క జనాంగంగా, దేవుని యొక్క ప్రజలుగా ఉండాలని, ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుడు మానవులను తయారు చేస్తున్నాడు, కలుగు చేస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఆయన జన్మింపజేస్తూ ఉన్నాడు. అందుకనే తల్లిదండ్రుల ద్వారా వివాహం చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు వారి ద్వారా సంతానాన్ని దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఆ సంతానము అభివృద్ధిగా ఎక్కువగా ప్రబలి మరి అనేక మంది కుమారులు, కుమార్తెలుగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరూ కూడా దేవుడు ఈ లోకంలో ఆయన జన్మింపజేస్తూ ఉన్నాడు. మనుషులందరినీ కూడా దేవుడు పుట్టించి ఉన్నాడు అనేటువంటి విషయము వాక్యంలో మనకి రాయబడి ఉంది. ఆదికాండము 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, స్త్రీ పురుషులిద్దరు కూడా వివాహం చేసుకుని వారి ద్వారా సంతానం కని విస్తరించాలని, అనేక మంది కుమారులు, కుమార్తెలుగా ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఉండాలని, కావాలి అని దేవుడు మానవులను ఆయన సృష్టించాడు. మానవులను అందుకని ఆయన ఈ లోకంలో జన్మింపజేశాడు. స్త్రీని కానీ పురుషుని కానీ ఇద్దరిని కూడా దేవుడు కలుగజేశాడు. ఆయన నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసినటువంటి దేవుడు ఆయన మానవుని పట్ల ఏమనుకున్నాడు అంటే, ఆయన మీరందరూ కూడా సంతానం కని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి, విస్తరించడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక పద్ధతిని పెట్టాడు. ఆ క్రమం ఏంటంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరు కూడా వివాహం చేసుకొని పిల్లలు కానీ వారి సంతానం కలిగి, ఆ సంతానం ద్వారా, కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మాలని, దేవుని తెలుసుకోవాలని, అందరూ కూడా దేవుని స్తుతించాలని, ఆయనను మహింపరచాలనేటువంటి ఉద్దేశంతో మనుషులందరినీ కూడా దేవుడు సృష్టించాడు. అందుకనే ఆయన మానవులని ఈ లోకంలో ఆయన జన్మింపజేస్తూ ఉన్నాడు, పుట్టిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల ద్వారా, తండ్రి ద్వారా మరి కుమారులను, కుమార్తెలను మరి అందరినీ కూడా దేవుడు ఆయన కలుగజేస్తూ ఉన్నాడు.
ఆయన ఈ లోకంలోనికి ఆయన మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన జన్మింపజేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఈ జీవితాన్ని, ఈ యొక్క బ్రతుకును ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి దేవుని మనం మర్చిపోకుండా మన కుటుంబం, మన యొక్క కుటుంబ వ్యవస్థ, మన యొక్క కుటుంబ జీవితము దేవుని ఎదుట భయభక్తులతో, దేవుని ఎదుట మనం నీతిగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఆ కుటుంబం దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉంటుంది. అదే దేవుని యొక్క ప్రణాళిక, అదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ ఉద్దేశంతో దేవుడు మనుషులను ఆయన కలుగజేసి ఉన్నాడని, ఈ లోకంలో ఆయన జన్మింపజేసి ఉన్నాడనేటువంటి విషయము వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. మరి ఇంకొక విషయాన్ని కూడా మనం వాక్యంలో నుంచి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7 వచనాలను కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6-7 వచనాలను మనం చదువుకుందాం. ఇక్కడ కూడా మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశము, ఆ యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క తలంపులు ఏమిటో అనేటువంటి విషయము ఇక్కడ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7 వచనాలను కూడా మనం చదువుకుందాం. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మనతో స్పష్టంగా ఆయన ఈ యొక్క మాటలను, మానవుని పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. యెహోవా మిమ్మను ప్రేమించేవాడు కనుకను, తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మిమ్మల్ని అందరినీ కూడా నేను నా స్వకీయ జనముగా, నా సొంత ప్రజలుగా, నా స్వకీయ జనముగా మీరు ఉండటానికి మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకమైనటువంటి రీతిలో మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. మిమ్మల్ని నేను కోరుకున్నాను. మీరే నా జనాంగంగా, నా ప్రజలుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను మిమ్మలను తయారు చేసి ఉన్నాను, పుట్టించి ఉన్నాను. మీరు నాకు స్వకీయ జన్మగా ఉండాలనేటువంటి ఉద్దేశము నేను కలిగి ఉన్నాను. అది జగత్తు పునాది వేయబడక మునిపే, ఇదంతా కూడా ఏమీ లేకముందే మరి దేవుడు మానవుని పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క సంకల్పం ఏంటో ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి జనము కంటే కూడా ప్రత్యేకమైనటువంటి జనముగా, ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా నా ఎదుట మీరు ఉండాలని, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలుగా మీరు నా ఎదుట మీరు నడవాలని దేవుడు వారికి, ఇశ్రాయేలీయులతో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేటి కాలంలో ఉన్నటువంటి మనం కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ లోకంలో అన్నిటికంటే కూడా మరి మొదటి స్థానం, మొదటి యొక్క ఉద్దేశము, మొదటి యొక్క ఆలోచన మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అంతేగాని ఈ లోకంలో ఏది కూడా అన్నిటికంటే కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే కూడా
ముఖ్యమైనటువంటి వ్యక్తి, శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరంటే మానవుడు మాత్రమే. ఈ మానవుని పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఆయనకి స్వకీయ జనముగా, సొంత ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా మరి ఉండాలని దేవుడు ఆయన మానవులను కలుగజేశాడు. అందుకని ఆయన ఈ లోకంలో మనందరినీ కూడా ఆయన జన్మింపజేసి ఉన్నాడు. అందుకని ఆయన జీవితాన్ని మనకిచ్చాడు. తనకు స్వకీయ జనముగా, సొంత ప్రజలుగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా మనం ఉండాలని, అటువంటి ఆలోచన ఉద్దేశంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు మనం చదువుకుందాం. ఇక్కడ కూడా మానవుని పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశమును, సంకల్పమును దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఈ లోకంలో మానవులందరూ కూడా దేవుడు తయారు చేస్తున్నాడు. ఆయన ఈ లోకంలో జన్మింపజేస్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా రక్షించబడాలని, అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి, అందరూ కూడా మరి దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని నమ్మాలని మనుషులను దేవుడు కలుగజేశాడు. ఆయన నిర్మించాడు. ఏమిటంటే పాపం చేసి మనుషులు తప్పిపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ శ్రమల్లో ఆయన చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేపబడి ఆయన మనందరికీ కూడా పాప విమోచన, పాపం నుంచి విడుదల కలుగజేసి ఆయన మరి నీతిమంతులుగా మనల్ని తీర్చి తన ఎదుట మనము మరి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను దేవుని ఎదుట మనం ఉండాలని, దేవుని ఎదుట మనం నడవాలని, దేవుని యొక్క కుమార్తెలుగా మనం అందరం కూడా దేవునికి ఎదుట మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మానవులను దేవుడు కలుగజేశాడు. అందుకని ఆయన జీవితాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటి విషయము వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 నుంచి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్తు పునాది వేయబడుకునిపై ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఇక్కడ మనం చూసినప్పుడు జగత్ పునాది వేయబడుకునిపై ఈ భూమి ఆకాశం ఏమి కూడా లేకముందే మానవుని పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఉద్దేశం ఏమిటంటే మరి మనం అందరం కూడా తయారు చేయబడాలని, మనుషులందరూ కూడా తయారు చేయబడాలని, దేవుని ద్వారా సృష్టించబడాలని, ఆయన పోలికలు, ఆయన స్వరూపమందు ఆయన యొక్క మరి రూపంలో మనుషులందరూ కూడా తయారు చేయబడాలని, మనుషులందరూ కూడా సృష్టించబడాలని, ఆ తర్వాత మానవులు పాపం చేసినప్పుడు మనుషులందరినీ కూడా రక్షించడం కొరకు, వారిని పాపం నుంచి విడుదల కలిగించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడం కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ద్వారా మనకందరూ కూడా పాప విమోచన, పాపం నుంచి విడుదల, రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాలని, మనమందరం కూడా దేవుని ఎదుట ఆయన యొక్క కుమార్తెలుగా ఉండి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అంటే దేవుడు ఈ జగత్తు పునాది వేయబడకమునిపై, ఈ భూమి ఆకాశం ఏమి లేకమునిపై ప్రపంచంలో, లోకంలో మనుషులందరినీ కూడా ఆయన కలుగజేయాలని, మనుషులందరినీ కూడా ఆయన నిర్మించాలని, ఆ మనుషులు తప్పిపోయినప్పుడు
మరలా పాపం నుంచి విడుదల కలిగించి రక్షణ కలిగించి వారు నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని ఎదుట నడుచుకోవాలని, దేవుని ఎదుట ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా దేవుడు నిర్మించుకున్నాడు. వాళ్ళందరినీ కూడా దేవుడు కలుగజేశాడు. అదే ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కానీ మనం మాత్రం, మనుషులు మాత్రం దేవుని నమ్మట్లేదు, దేవుని తెలుసుకోవట్లేదు. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనేటువంటి ఆలోచన మానవుల్లో లేదు. కాబట్టి వారు ఏమవుతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోయి పాపం చేసి తమను తామే వారికి శిక్ష విధించుకుంటున్నారు, తమను తామే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా ఉండకూడదని, ఎవరు కూడా దేవునికి దూరం కాకూడదనేటువంటి ఉద్దేశంతో మనుషులందరినీ కూడా దేవుడు ఈ లోకంలో సృష్టించాడు. ఆయన అందరినీ కూడా కలుగజేశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే దేవునికి కుమారుడుగా ఉన్నాడో అలాగే మానవులు కూడా, మనుషులు కూడా దేవునికి యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని, మనుషులందరూ కూడా దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉండి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా మరి ఉండాలని, నడుచుకోవాలని ఆయన మనుషులందరినీ కూడా ఆయన కలుగజేసి ఉన్నాడు. పరిశుద్ధులము నిర్దోషములై ఉండవాలని జగత్ పునాది వేయబడకునిపై ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాలని, మన పాపం నుంచి విడుదల కలిగించాలని, మరలా తప్పిపోయినటువంటిది మనలను దేవుని దగ్గరకు చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి వాళ్ళందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మళ్ళా తిరిగి లేపబడి మనకందరికీ కూడా పాప విమోచన, మనము రక్షణ, నీతి అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకోసమే మనలను దేవుడి లోకంలో ఆయన పుట్టించాడు. అందుకోసమే ఆయన ఈ లోకంలో మనలను మరి తయారు చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి. లేకపోయినట్లయితే మనము మన ద్వారా దేవుడు ఉద్దేశించినటువంటి, సంకల్పించినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో మనకు తెలియదు. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆయన రక్షణను పొందుకోవాలి. దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పాపం లేని వారిగా, పవిత్రులుగా అందరూ కూడా నడుచుకోవాలని దేవుడు మనలను నిర్మించాడు, కలుగజేశాడు. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయము వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22-24 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22-24 వచనాల వరకు మనం చదువుకుందాం. ఇక్కడ కూడా దేవుడు మనతో కలుగిస్తూ ఉన్నాడు. ఏమనంటే మానవులను దేవుడు ఎందుకు ఆయన కలుగజేశాడు, ఆయన ఎందుకు నిర్మించాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22-24 వచనాల వరకు మనం చదువుకుందాం. ఇక్కడ దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనమందరం కూడా దేవుడు మనం ఎందుకు సృష్టించాడు, ఆయన ఈ లోకంలో మనకి ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు, ఈ బ్రతుకునిచ్చాడు, మనల్ని ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టించాడు అనేటువంటి విషయము ఇక్కడ మనకు స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే మనుషులు పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయారు కాబట్టి, దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి మనుషులందరూ కూడా వారు మారాలి, మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, దేవుని వైపు తిరగాలి. వారిలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టేసి ఆ పాపాన్ని
విడిచిపెట్టేసి వదిలేసి మళ్ళీ పాపం చేయకుండా, పాపం జోలికి వెళ్లకుండా మనుషులందరూ కూడా వారు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనుషులందరిలో కూడా దేవుని యొక్క రూపం, ఆయన పోలిక రావాలి. ఆయన పోలికలోనికి మనం కూడా మార్చబడాలి. మనం కూడా ఆయన పోలికను, ఆయన యొక్క రూపమును, ఆయన యొక్క ఉద్దేశమును, ఆయన యొక్క గుణగణాలను, లక్షణాలను మనం కలిగి ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకోసమే దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన పుట్టించాడు. అందుకోసమే దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. అంతేగాని పాపం చేసి, దేవుడికి విరుద్ధమైనటువంటి పనులు చేసి, దేవునికి దూరం అయిపోయి ఆ తర్వాత నాశనం అయిపోవాలని, నశించిపోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఎవరిని కూడా సృష్టించలేదు. అందుకోసం దేవుడు మానవులను తయారు చేయలేదు. కానీ మనుషులు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును అంటే నూతన స్వభావమును, క్రొత్త స్వభావమును ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవాలి. వారిలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని, చెడ్డ స్వభావాన్ని, దేవునికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని, బుద్ధిని విడిచిపెట్టేసి దేవుని పోలికలో, ఆయన రూపంలో, ఆయన యొక్క సారూప్యంలోనికి ప్రతి ఒక్కరు కూడా మారాలి. వారు నీతియు యథార్థమైనటువంటి భక్తి గలవారుగా ఉండాలి. అంటే వారు తమను తాము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పాపం లేనటువంటి వారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. వారు ఆ విధంగా నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు మాత్రమే ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన యొక్క రూపం అనేది మనకి వస్తుంది. అంతేగాని మనం మనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవునికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టకుండా ఒక వ్యక్తి మారాలి అంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి ఒక వ్యక్తి మారాలి అంటే, మార్పు చెందాలి అంటే అతను దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి. విన్న తర్వాత తన జీవితాన్ని, తన బ్రతుకును మార్చుకొని పాపమును విడిచిపెట్టేసి ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి ప్రతి ఒక్కరు కూడా మారాలి. వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని ఎదుట ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆయన మనల గురించి ఏమనుకుంటున్నాడో, ఎలా ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడో అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మాత్రమే మనుషులందరూ కూడా మారుతారు. ఆయన పోలికలోనికి, ఆయన యొక్క స్వరూప్యంలోనికి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు అనేటువంటిది, మారుతారు అనేటువంటిది దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనను ఆయన ఎందుకు తయారు చేశాడు, ఎందుకు ఈ జీవితాన్ని, బ్రతుకును, ఈ జీవిత కాలాన్ని, ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే మనుషులందరూ కూడా మారాలి అని, మార్పు చెందాలి అని, మనుషులందరూ కూడా దేవుని పోలికను, ఆయన స్వరూప్యమును, ఆయన యొక్క రూపమును ధరించుకొని పాపం లేని వారిగా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనకందరూ కూడా జీవితాన్ని ఇచ్చాడు అనేటువంటి సంగతిని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి ఉండాలి, తెలుసుకోవాలి. మానవుని పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క ప్రణాళికను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని, గ్రహించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా వందనాలు.